ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయా? త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించి కొందరు మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోందా? ప్రస్తుతం మంత్రివర్గంలో విశాఖ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. ఈసారి విస్తరణలో విశాఖ జిల్లాకు తప్పక అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అయితే విశాఖ జిల్లా కోటలో మంత్రి పదవి కోసం జనసేన, టీడీపీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ పోటీ కాస్త నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. కూటమి సర్కారు 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకోగానే కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం సాగుతుంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో కొందరు మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని చెప్తున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉందని సీఎం గుర్తించారు. ఇటీవల మంత్రుల పనితీరుపై నిర్వహించిన సర్వేలోనూ ఇదే అంశం తేలటంతో మంత్రులను పిలిచి సీఎం హెచ్చరించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అయినా వారి పనితీరు మారకపోవడంతో వారిని తప్పించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అలాగే మంత్రివర్గంలో విశాఖ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసారి కేబినెట్ విస్తరణలో విశాఖ జిల్లాకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. జూన్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విశాఖ జిల్లాకు ప్రాతినిధ్యమే లేదు. గతంలో అనకాపల్లి నుంచి పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన వంగలపూడి అనితకు హోంమంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. అలాగే నర్సీపట్నంకి చెందిన సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చారు. అలా అనకాపల్లిలో పదవుల పంపకం జరిగింది. కానీ విశాఖకు మాత్రం చోటు కల్పించలేకపోయారు. అయితే త్వరలోనే మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి విశాఖ జిల్లాకు 2వ బర్త్ ఖాయమని అంటున్నారు. అయితే విశాఖ జిల్లాకు వేరుగా, అనకాపల్లి జిల్లాకు వేరుగా మంత్రి పదవుల కూర్పులో సమీకరణలు చూసి చోటు కల్పిస్తారా అనే చర్చ జరుగుతుంది. అలా అయితే ప్రస్తుతం ఉన్న మంత్రులలో 6-7 మంది తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అలా కాకపోతే 2వ బర్త్గా ఒక్కరికే అవకాశం ఉంటుంది. అలా ఒక్క బెర్త్ కోసం జనసేన, టీడీపీలో నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ జరుగుతుందట. ప్రస్తుతం విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో గంటా శ్రీనివాసరావు మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగినా ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఈసారి కేబినెట్ విస్తరణలో ఆయన పదవి కోసం లాబియింగ్ చేస్తున్నట్లు టాక్. మరోవైపు విశాఖ జిల్లా జనసేన పార్టీ నేతలు సైతం మంత్రి పదవి కోసం లాబియింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి 3 మంత్రులున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరో 2 నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా కొనసాగుతున్నారు. గతంలోనే జనసేనకు ఓ మంత్రి పదవిపై సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని అంటున్నారు. అందుకే విశాఖ నుంచి మంత్రి పదవి కోసం బీసీ నేత కొణతాల రామకృష్ణ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయమని అంటున్నారు. మొత్తం మీద అనకాపల్లి జిల్లాగా చూస్తే హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు కొణతాలకు అవకాశం ఇస్తే విశాఖను మళ్లీ ఖాళీ ఉంచినట్లు అవుతుందనే చర్చ సైతం లేకపోలేదు. అలా కాదు అనుకుంటే భారీ మార్పు చేర్పులే చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ జిల్లాకు టీడీపీ నుంచి మంత్రి పదవి ఉండాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఇక పోటీ అయితే టీడీపీలో మామూలుగా లేదని అంటున్నారు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరూ ఆశావహులుగా ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే మంత్రివర్గ విస్తరణ ఉమ్మడి విశాఖ జిల్లాలో అంత తేలిక కాదని తెలుస్తుంది.